ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం. ఏంది అంటే నిన్న చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినని షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువలు కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఈ అంశాన్ని చూసారు. అయితే కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో దరిదాపుగా రేవంత్ రెడ్డికి సంబంధించి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించిన తర్వాత ఎక్కడా కూడా కేటీఆర్ మాట్లాడిన దాఖలా లేదు. కేవలం ప్రెస్ మీట్కు సంబంధించి ఏది 2-3 వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని రిలీజ్ చేయవచ్చు కనుక నేరుగా మాట్లాడిన అంశం లేదు. అయితే కేటీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది చాలా ఉత్కంఠంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. రేవంత్ రెడ్డికి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో సక్సెస్ అయిండు కేటీఆర్. అలాంటి అంశాలే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో వాటినే ప్రాతిపదికన తీసుకున్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డికి సంబంధించిన అస్త్రశస్త్రాలను ఏ విధంగా వినియోగించిండో దానికి డబల్ కేటీఆర్ కూడా అదే మాటలు అన్న పరిస్థితి కనబడతాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడురి, రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తావు. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి? హామీల అమలు ఏమైందని అడిగితే గుడ్లు పీకి గోళీలాడతా అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి? రెండేళ్లలో ఏం చేశావయ్యా అంటే లాగులలో తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, నీ అమ్మ నీ అయ్యా గిదా నీ భాష, మాకు రాదా ఈ భాష? మాట్లాడామంటావా? నేను హైదరాబాద్ గల్లీలలో పెరిగినోని. మాట్లాడమంటే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో పొల్లు లేకుండా తిట్టేవాడిని. నాకు ఆ తెలివి ఉన్నది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నా అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా సున్నితంగా ఒక అంశాన్ని చెప్పాడు. మార్పు అంటే కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతల. ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి జ్వరం వచ్చింది. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు? 2 ఏళ్లలో ఏం చేసినావా అంటే లాగుల తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోళీలాడతా, నీ అమ్మ గిదా నీ భాష, మాకు రాదా భాష? మేము మాట్లాడలేమా తిట్టలేమా? ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఉంటున్నాం. మా నాన్నను తిడితే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను ఆంధ్రాకు పోయి ఇంటర్ చదివితే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుని తెచ్చుకోవచ్చట. అందుకే రేవంత్కు భీమవరం బుల్లోడంటే సరే, నేను నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నానంట. అవును, మా నాయన పేరు గొప్పోడయ్యా. మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు. బాజాప్తుగా చెప్తా, తప్పేంటి? వచ్చే ఎన్నికలలో నేను కొడంగల్లో గెలవకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్గా మేము తీసుకుంటున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చెప్పిండు కేటీఆర్. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఏంది అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిన నాయకుని, 2 సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించిన వ్యక్తిని, నా తండ్రిని నువ్వు తిడుతుంటే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? ఓ రోజు చనిపోవాలంటావు, ఓ రోజు కాలు విరిగిందంటావు. కేసీఆర్ నా తండ్రి, ఆయనను అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై పీకల దాకా కోపం ఉన్నది. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నీకు కాదు, నీకు కుర్చీకిచ్చే గౌరవంతో ఉంటున్నాం. కృష్ణా జలాల విషయంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ను నిలదీస్తే ఆ భయంతో రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకుంటున్నాడు. 6 గ్యారంటీలు ఏమైనా? నెలకు 4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లకు 2,500, 100 రోజులలో ఇస్తానన్న హామీలు ఏమైనాయి? 2 ఏళ్ళే దాటినా కూడా ఎందుకు ఇస్తలేరని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటి? ఇది కేటీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా వ్యాఖ్యానించాడు. నిన్న జోర్దార్గా కేటీఆర్ మాట్లాడాడు. ఒక అంశం కాదు, 2 అంశాలు కాదు, మామూలు కూడా కాదు. నేను చెప్తున్నా కదా. అయితే ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన దాంట్లో స్పష్టంగా క్లియర్గా ఉంది. ఏంది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, వారిని పేరు తీయకుండా, కనీసం రేవంత్ రెడ్డి అనే మాట లేకుండా, ముఖ్యమంత్రి అనే పదం లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టాను. కేసీఆర్ పేరు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా రేవంత్ రెడ్డి సభలు సమావేశాలు ప్రభుత్వ పరిపాలన ఒక్క 20 నెలలు నడపగలుగుతాడా? పోనీ 2 నెలలు నడపగలుగుతాడా? లేదు. ఎందుకంటే అలా సబ్జెక్ట్ కావాలి.
కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్ళ విషయంలో ఇట్లా అన్యాయం జరుగుతుంది, గట్ల అన్యాయం జరుగుతుంది, మనం ఏం చేద్దాం, మనం ఎట్లా ముందుకెళ్దాం అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నేతలను రెచ్చగొట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళను అరెస్టు చేయాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలనే కోణంలో రేవంత్ రెడ్డి లీనమైపోయాడు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో భాగంగా ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి తన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా బూత్ పురాణం మొదలుపెట్టాడు. దాంట్లో ఎవరైనా నేతలు కానీ కార్యకర్తలు కానీ లేదా ఇతరత్ర ఎవరైనా మాట్లాడితే ఆ బూత్ పురాణాన్ని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అభ్యర్థులు కరువు అనే విధంగా చిత్రీకరించాలి. ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ అరెస్ట్ చేసే ప్రణాళికలో ఆయన ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్నా, ఆయన రాజకీయ సన్యాసం చేసే వరకు రేవంత్ రెడ్డి అనేటైనే తన రాజకీయ సన్యాసం చేసే వరకు కేసీఆర్ అనే వ్యక్తిని ముట్టుకోలేడు, కేసీఆర్ అనే వ్యక్తిని టచ్ చేయలేడు, కేసీఆర్ అనే వ్యక్తి కనీసం ఆయన బౌండరీలో కూడా కనబడడు. అది కేసీఆర్కు ప్రజలు ఇచ్చిన ధైర్యం, అది కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడ్డ తీరు, అది కేసీఆర్ను కాపాడుకునే తెలంగాణ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా కాపాడుకుంటారు. నేను చెప్తున్నా కదా, అంత పదునైన అస్త్రాలతో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తాడు కేసీఆర్ పక్షాన. కేసీఆర్ని ఇన్ని మాటలు అన్నాడు కదా, రేపు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్మ రిపీట్ అయితే ఇవే మాటలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంటే ఏం చేస్తారు? ఇప్పుడు కేసులు పెట్టాలి, వాళ్ళ మీద అది చేయాలి ఇది చేయాలంటే వాళ్ళు కూడా గట్లనే గదే వ్యూహంలో పోతే ఏం చేస్తారు అంటే సమాధానం ఏమైనా ఉన్నదా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో గిది తెలంగాణలో ఉన్న పరిస్థితి అండి. నేనేమంటున్నానంటే కేటీఆర్ అన్నట్టు ఆయన మొదలుపెట్టిన మొదటి స్పీచ్ నుండి అవుబై మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా, బాజాత్తుగా బతుకుతున్నా, మొగోన్ లెక్క బతుకుతున్నా, మొనగాడుగా బతుకుతున్నా, ఎందుకంటే మా అయ్య తెలంగాణ తెచ్చిండ్రా బై, తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి, గొప్పోడు మా నాయన అంటూ కేటీఆర్ ఇట్లా మొదలు పెట్టిండు ప్రసంగం. ఇక దాంతో ఏం చేయలేని పరిస్థితులలో దిక్కులేని పరిస్థితులలో ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఒక్క నేత కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేదు. ఇక కొంతమంది చిల్లరమల్లర పెట్టిలు, ఆ చిల్లరమల్లర పెట్టిన వాళ్ళకు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. మనకు తండ్రి ఉంటాడు, మన తండ్రిని అంటే ఎవరికైనా ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. మరి అట్లా మాట్లాడు కూడా కరెక్ట్ కాదు అనేది మీరు సమర్థించాల్సింది పోయి రేవంత్ రెడ్డిని, మీరు రేవంత్ రెడ్డినే పూర్తి స్థాయిలో వెనకేసుకుని వస్తా అంటే అది మీ ఇష్టం అంటూ తెలంగాణ ప్రాంత ప్రజలైతే చెప్పమని చెప్పారు. ఎందుకంటే భాష అనేది చాలా అవసరం. తెలంగాణలో రానున్న జనరేషన్ ఏం నేర్చుకోవాలి, ఏం కథ అనేది కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటు మరో అంశం, కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచులు. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు సభ్యులు. కాంగ్రెస్ ఆఫీసర్లకు ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లు. ఇది దారుణం కదా. అధికార పార్టీ కాంగ్రెస్, అధికార ఎమ్మెల్యే కాంగ్రెస్, ప్రభుత్వం కాంగ్రెస్, కానీ వీళ్ళు చేరుతున్నదే పార్టీల విపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2026-27లో బహుశా జమిలీ ఎన్నికలు ఉంటే ముందస్తు ఎన్నికలు పోతే మాత్రం ఉత్తరప్రదేశ్తో కనుక ముందస్తు ఎన్నికలు పోతే తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్. దాంతోపాటు ఒకవేళ లేదు ఎన్నికలు పూర్తి స్థాయిలో కూడా 2028 వరకు వెయిట్ చేసినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చే వ్యక్తులు వేరు, కానీ ఇప్పటి మందం అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో కాంగ్రెస్కు సంబంధించి సర్పంచులు కూడా షాక్ ఇస్తున్నారు. నిన్న మొన్న గెలిచిన వాళ్ళండి, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. ఆ పార్టీలో ఉన్న రాజకీయం, ఆ పార్టీలో ఉన్న రౌడీయిజం, ఆ పార్టీలో ఉన్న టార్చర్, ఆ పార్టీలో ఉన్న వేధింపులు అవన్నీ తట్టుకోలేక పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే ఇక బయటకు వచ్చేస్తుంది. ఈ సోదంతా ఎందుకు, గీవిలతో మనమేడ ఉంటాం, గీవిలతో ఉంటే మనమేడ బాగుపడతాం, మన జీవితాలు ఆగమైపోతాయని చెప్పి బీఆర్ఎస్లోకి వస్తున్నారు. అధికార పక్షం బీఆర్ఎస్ కాదు. మొన్నటికి మొన్న అఖిలేష్ యాదవ్ వచ్చి ఎవరితో మీటింగ్ పెట్టిండు? తెలంగాణకు వస్తే యనుమల రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అఖిలేష్ యాదవ్ ఎవరితో మాట్లాడిను? కేటీఆర్తో మాట్లాడాను. అంటే తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలు వెనుదనుగా విపక్ష పాత్రని ఇచ్చిన బీఆర్ఎస్ అద్భుతంగా పోరాటం చేస్తున్నది. దాంట్లో భాగంగా అద్భుతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్కి అయితే గుడ్ బై చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి.